ఏ ప్రాజెక్ట్ అనేది మీరు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు? ఇట్ ఈస్ ద ఒరిస్సా ప్రాజెక్ట్. సో ఎందుకు అది ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు? 2000లో there was this cyclone and huge cyclone. There was terrific loss of life and it hit Orissa badly. అయితే అందరూ everybody is talking about what to do for the cyclone relief. We went to బెహరాంపూర్ అక్కడ కలెక్టర్ ఉన్నాడు మతివత్నాన్ని కలిసినప్పుడు మేము మతివత్నంతో అన్నాం, సార్ వీఆర్ గివెన్ టు అండర్స్టాండ్ దట్ మేజర్ లాస్ ఆఫ్ లైఫ్ హెస్ హ్యాపెండ్ బికాస్ దెర్ ఇస్ నో concrete structures in quite a few of the villages on the coast. If there was a concrete structure, many lives would have got saved. We are told that Mativathanan looked at me and smiled. He said, "What, Sriram? I'll give you 2 jeeps and I'll give you my 4-5 people. You move around my entire district, Behrampur district, and can see if you can come across any such నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 4 కిలోమీటర్లు నడవాలి. Then we came upon this village. Anil, you are asking with a lot of experience for sure. Because he is asking a very relevant question. మీ పాస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ అనేది హెల్ప్డ్, అంటే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దే వర్ ఫేసింగ్, యూ కుడ్ హ్యాండిల్ సొల్యూషన్. కానీ ఇక్కడే ఒక చిన్న క్వశ్చన్స్, ఐ విల్ గో బ్యాక్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ బిజినెస్ మెన్ మీ మెషిన్ ఆటో టూల్స్ నుంచి ఇక్కడికి. వన్ క్వశ్చన్ దట్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ ఐ కీప్ హియరింగ్, నేను చూస్తూ ఉంటాను, ఎస్పెషలీ బిలియనియర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, సార్ హౌ యూ మేక్ మనీ, హౌ యూ డూ అని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఒకతను. సో అందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఎస్టర్డే ఆల్సో నేను ఒకటి చూసిన దాంట్లో, యూ మేక్ మనీ బై సెల్లింగ్ బిజినెసెస్, బై మేకింగ్ బిజినెస్ రెడీ ఫర్ సెల్లింగ్. అంటే వేరే వాళ్ళు కొని నడపడానికి రెడీ చేస్తే అప్పుడు కానీ అది వన్ ఆఫ్ ద గుడ్ మెథడ్ ఆఫ్ సక్సెస్. అంటే అదే సక్సెస్ అనట్లేదు, ఎందుకంటే కొద్దిమంది దే జస్ట్ స్టార్టెడ్ అండ్ బిల్ట్ ఓవర్ జనరేషన్స్. బట్ వన్ ఆఫ్ ద ఎస్పెషల్లీ యూఎస్లో ఇట్లాంటి దాంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ మనం బిల్డ్ చేసిన బిజినెస్కి ఒక రకమైన మమకారము, అటాచ్మెంట్ పెట్టుకుని దాన్ని నమ్మకుండా హోల్డ్ ఆన్ చేసుకునడం అనేది మోర్ ఆఫ్ మన కల్చర్లో మచ్ హయ్యర్ ఉంది వెన్ కంపేర్డ్. ఎందుకంటే సెంటిమెంటల్గా మనది అని అటాచ్ చేసుకుంటాం. సో ఇది చాలామంది బిజినెస్ మెన్ ఫేస్ చేస్తారు. దే గెట్ గుడ్ ఆఫర్స్, ఏది మనం రన్ చేస్తున్నాము, స్కేలప్ చేసాము, బ్రాండింగ్ వచ్చింది, ఒక ఏరియాలో ఉంది, ఎంఎన్సీఏ కావచ్చు, నేషనల్ కంపెనీ కావచ్చు. సో దిస్ ఈ అటాచ్మెంట్ని హౌ డిడ్ యూ వాట్ వాజ్ ద డిసిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఆర్ వాట్ వాజ్ ద డైలమా మీరు ఫేస్ చేశారా? హౌ డిడ్ యూ ఓవర్కమ్? అండ్ ఇఫ్ సంబడీ ఈస్ ఇన్ దట్ సిచ్యువేషన్, మంచి ఆఫర్ వస్తూ ఉంది, ఇట్ కుడ్ బి ఎనీ ఫీల్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, సర్వీస్ ఫీల్డ్లో ఉండొచ్చు, యూ బిల్ట్ ఇట్ ఓవర్ 5 years 7 years, బట్ మంచి టైం వచ్చినప్పుడు ఎగ్జిట్ చేయాలా వద్దా, కెన్ ఐ లెట్ ఇట్ గో? అలాంటి టైంలో మీరు వాట్ వుడ్ యూ, అంటే మీరు చెప్పండి, హౌ డు వేరే బిజినెస్ మెన్, వాట్ షుడ్ బి ద ఫ్రేమ్ వర్క్ టు డిసైడ్ ఆన్ దట్? Each person will take a decision based on his own situation. అంటే కొంతమంది మేబీ పిల్లల కోసం అని చెప్పి బిజినెస్ ఉంచాలి అనే మాట మీద దే రీటైన్ ద బిజినెస్. పిల్లలు పెద్దోళ్ళు ఎదిగారు కాబట్టి వీ షుడ్ నాట్ గివ్ అప్ దిస్ బిజినెస్ అని అనుకుంటారు. సమ్ పీపుల్ బికాజ్ బిజినెస్లో దిగిన తర్వాత నేను బిజినెస్లో దిగుతున్నప్పుడు ఇట్లా ఉంటుంది అనుకోలేదే అనే మాట మీద కూడా వాళ్ళు దే మైట్ గివ్ అప్. సమ్ పీపుల్ ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అ మచ్ మోర్ డిఫికల్ట్ యాక్టివిటీ దాన్ అ ట్రేడింగ్ యాక్టివిటీ. సో ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐ డెంట్ నో దట్ దేర్ సో మచ్ ఆఫ్ డిఫికల్టీ అనే మాట మీద సడన్గా if they realize, then that is another aspect. That's so different decisions are taken by different people based on their backgrounds. But నా వరకు ఏంటంటే, at that point of time I had partners in this company, and like I said, partners, you have to respect partners decisions also. వాళ్ళు కూడా if they feel that ఎదురుగుండా there's a good offer, let us encash Sriram and do అని అంటే, then we have to encash. అంటే వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఆర్ ఇంపార్టెంట్. దట్ వాజ్ మై కేస్. గుడ్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్పిన దానిలో అంటే లాట్ ఆఫ్ పీపుల్, యాక్చువల్లీ నేను చూస్తాను ఏంటంటే, పార్ట్నర్షిప్లో కూడా హౌ యూ సెడ్ ఇఫ్
పార్ట్నర్ని కూడా అవసరం వచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలి. లాట్ ఆఫ్ టైమ్స్ దేర్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఫేస్ ప్రాబ్లమ్ యాక్సెప్ట్ చేయడం. వెన్ యూనో స్టార్ట్ చేసేప్పుడు జర్నీ బాగుంటుంది, వాట్ ఎవర్ ద పార్ట్నర్ సైజ్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవతల వాళ్ళు అవసరం ఉన్నప్పుడు అంటే రెస్పెక్టింగ్ అదర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వన్ గుడ్ థింగ్ సార్ మీరు చెప్పిన దాంట్లో, అంటే నాట్ ఆల్వేస్ యువర్స్ బట్ ఆల్సో సమ్ టైమ్స్ మీరు చెప్పారు ఆయన మచ్ సీనియర్ జెంటల్మెన్ మైట్ బి ఈజ్ ఎక్స్పీరియన్స్ మైట్ హవ్ టోల్డ్. బట్ వన్ థింగ్ నా చిన్న ఎక్స్పీరియన్స్లో కూడా ఏంటంటే ఎమోషనల్గా కన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాగ్మాటిక్గా ఒక స్కేల్ వరకు నీకున్న కేపబిలిటీతో నువ్వు తీసుకొచ్చావు. ఎట్ సమ్ టైమ్ సంబడి కమ్స్ వాల్యుయేషన్ బాగుంటే ఇట్ ఈస్ బెటర్ లెట్ ఇట్ గో అండ్ లెట్ దట్ గ్రో ఆల్సో. సమ్ టైమ్స్ ఐ థింక్ ఈస్ బెటర్. లాట్ ఆఫ్ బిజినెస్ మెన్ నౌ మన దగ్గర కూడా ఇండియాలో కూడా అవకాశాలు వచ్చినప్పుడు ఇట్లా చేస్తూ ఉన్నారు. దే బికమింగ్ సీరియల్ ఆంటర్ప్రినర్స్ అవుతున్నారు. ఈ క్యాపిటల్ నువ్వు ఫస్ట్ బిజినెస్ చేసినప్పుడు ఇంత క్యాపిటల్ లేదు. నౌ యూ హ్యావ్ సోల్డ్, యూ గాట్ ఎ గుడ్ అమౌంట్. సెకండ్ ప్రాబ్లీ బెటర్. అట్లా మనం చాలా చూసాము. బట్ ఐ థింక్ దట్ యువర్ లెసన్ ఆఫ్ అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు అమ్మడం అనేది తప్పేం లేదు. దట్స్ అ గుడ్ థింగ్. యా. సో ఇందులోనే ఇప్పుడు మీరు ఇప్పుడు సెమ్కాప్ వాజ్ ఆ టైంలో బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ప్రాజెక్ట్ అప్పుడు. సో అట్లాంటి దానికి ఐఎమ్ షూర్ మనం చూసాం, అంటే ఇండస్ట్రియల్ సెటప్ అప్పుడు మల్టిపుల్ స్టేట్స్లో, ఐఎమ్ నాట్ గోనా నేమ్ ఎనీ, ఇట్లాంటి పెద్ద ఎఫ్డిఐ వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిషన్. చాలా వెళ్ళిపోయాయి కూడా కొన్ని స్టేట్స్లో పెద్ద పెద్ద అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అక్కడ టాటా సింగూర్ ప్రాజెక్ట్ కానీ, సో మెనీ థింగ్స్. సో అండ్ ఈవెన్ మనం మహారాష్ట్రలో దబోల్ అప్పుడు ఆ ప్రాజెక్ట్ కానీ, దే ఆర్ సో మెనీ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ దెమ్. సో హౌ వాజ్ ఇట్ దట్ వాట్ వాజ్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్ అంటే మీకు, అండ్ హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్ ఈ టైంని ఎట్లా? No, we had a very good CEO for India. He came from Singapore, and he understood the necessities of a project. He knew very well how to create a beautiful team. He did create a beautiful team around himself, and site requirements kuda chala, his capacity to understand was very good. Okay. One important thing, ఇప్పుడు మీరు అన్నదానికి ఇప్పుడు some aluminum projects which did not come to fruition, some other projects. Very important thing is CSR during construction stage is very different from CSR during operations. Okay. Very, very, very different. CSR during construction stage involves very volatile situations. Very volatile situations. See, you have taken over whole hundreds of acres in a certain area, and you are now building a power plant or any other plant. It has affected the livelihoods of the surrounding villagers. ఇప్పుడు ఈ సరౌండింగ్ విలేజెస్ నేచురలీ హ్యావ్ సర్టన్ డిమాండ్స్ ఆన్ యూ. నా లైవ్లీహుడ్ పోయింది, నేను సాగు చేసుకునేవాడిని, నేను అక్కడ నా గొర్రెల్ని వదిలిపెట్టేవాడిని, గ్రేజింగ్ చేసుకునే. సో దే లాస్ట్ ద లైఫ్ నౌ. And so they have umpteen number of demands. How you manage those demands, how you manage to coordinate between them, the district administration, and take care of their requirements is a very important aspect, and the success of the project up to construction, up to bringing it to operation stage. Okay, the mindset has to be different. Mindset of both the chief, that is whoever it is, MD or a CEO who is handling the project, as well as the person who is handling the ground, the villages at the ground level. That mindset has to be a certain mindset. Dintlo lot of compromises are required to be made. If required, some land has to be given up, which you might not need for actual operations of the project. Some compound wall kattali, you need to secure the power plant for bringing it into operations fast. Every day lost is crores of rupees being lost because you're talking of some 24,000-25,000 crore project which has to be executed within 1 year, 1.5 years. So every day lost. This was a seaside project. Seawater intake pipeline allali. Seawater intake pipeline. Fishermen used to come in boats and object to the thing and damage the equipment.
ఆ సీ వాటర్ పైప్ లైన్ ఆ టైంలో అయిపోయి దాని ఇంటేక్ అది సెట్ అయ్యి అవ్వకపోతే ఎన్నో కోట్ల నష్టాలు. అవును. Banks are going to scream. So so the way you have to deal with them is a totally different thing. And our fishermen, our villagers, వాళ్ళకి some promises have to be made. There are quite a few. మాకు ఏంటంటే మా సిఎస్ఆర్ ప్రోగ్రామ్లో వీ యూస్ టు హ్యావ్ అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో కాదు కానీ ఆపరేషన్ స్టేజ్కి వచ్చేటప్పుడు వీ వేడ్ వెరీ ఆర్గనైజ్డ్. కన్స్ట్రక్షన్ స్టేజ్లో మటుకి వీ హ్యావ్ డోల్డ్ rice on a monthly basis. Entire village we are funding అంటే రైస్ అండ్ ఇట్లాంటివి చేసున్నాం మరి చేసున్నాం విత్ సక్సెస్ కావాలంటే తప్పట్లేదు. ఇవన్నీ చేసున్నాం. ఓకే, దట్ ఈస్ as far as కన్స్ట్రక్షన్ స్టేజ్. ఆపరేషన్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఇట్ బికమ్స్ టోటలీ డిఫరెంట్. నేను ఐ బీన్ సిఎస్ఆర్ డ్యూరింగ్ ఆపరేషన్ స్టేజ్ ఆల్సో. ఆపరేషన్ స్టేజ్ ఏంటంటే ఇట్ ఈస్ మచ్ మోర్ సేఫర్. కాంపౌండ్ వాల్స్ ఆర్ ఆల్ ఇన్ ప్లేస్. పీపుల్ మరీ దౌర్జన్యంగా రారు మీ మీదకి, దౌర్జన్యంగా రారు. వాళ్ళు ఏదో విన్నపం పెడతారు, రిక్వెస్ట్ పెడతారు. మనం వాళ్ళకి రెస్పాండ్ అయ్యే విధానం బట్టి వాళ్ళు కోపాలు తాపాలు పెరుగుతాయి, తగ్గుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కోపాలు అయ్యి మరీ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. We have our company is running in operation stage. There is certain turnover being done. 2% of that has to be reserved for CSR. Your CEO has to okay that 2% to CSR. That CSR fund should be logically devolved to all the surrounding villages with a certain what do you call plan. అంటే ఏదో ఉండాలి మీకు ఒక certain plan. మాకుంది. ఆ రోజుల్లో మేము వీ యూస్ టు సే ఇన్నర్ రింగ్ విలేజెస్. ప్లాంట్ చుట్టూ 3 kilometers లోపల ఉన్న విలేజెస్ అన్నీ ఇన్నర్ రింగ్ విలేజ్. వీళ్ళు ఏం డిమాండ్ పెట్టిన అది మా బాధ్యత, మేము చూసుకోవాలి. మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, వాళ్ళకి త్రాగునీరు అందేటట్టుగా చూసుకోవాలి. ఇలా 3 to 10 kilometers లో ఉన్న విలేజెస్ ఆర్ ఆల్ అవుటర్ రింగ్ విలేజెస్. ఈ అవుటర్ రింగ్ విలేజెస్కి యాజ్ పర్ డిమాండ్, యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. So these kind of policies have to be there within the CSR department. And if they do that, then the operation stage also, CSR department, the company runs in peace with the surrounding villages. సార్, ఈ జర్నీలో సో మీరు సిఎస్ఆర్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ జర్నీ కూడా చూశారు అండ్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ కూడా చూశారు. సో ఈ జర్నీలో ఐ మీన్ యాజ్ ఏ జాబ్ ఒక సిఎస్ఆర్ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారో అదే ఆంటర్‌ప్రెన్యూర్‌లో మీరు ఏం నేర్చుకోలేకపోయారు? ఈ రెండింటి కంపేర్ చేసుకున్నట్లయితే ప్రాబ్లీ సంథింగ్ లైక్ కార్పొరేట్ వరల్డ్. మీరు ఫస్ట్ కార్పొరేట్ వరల్డ్ లో కొన్ని ఏళ్ళు ఉన్నారు, సొంతంగా బిజినెస్ చేశారు, మళ్ళీ కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చారు. ఈ మళ్ళీ అంటే వాట్ డిడ్ యూ లెర్న్ మళ్ళీ ఒక కార్పొరేట్ వరల్డ్ లో ఫ్రమ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో నేర్చుకోనివి ఏం నేర్చుకున్నారు ఈ టైంలో? వాట్ వాస్ ద థింగ్? బికాస్ వెరీ రేర్లీ పీపుల్ గెట్ దిస్ ఆపర్చునిటీ. ఇఫ్ యు ఆర్ రెఫరింగ్ టు మై జాబ్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్, నేను జాయిన్ అయింది ఒక మల్టీనేషనల్ కంపెనీ. ఓకే, మల్టీనేషనల్ కంపెనీలో నిజంగానే నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ సిన్సియర్లీ అది మన సొంత బిజినెస్లో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఐ లవ్ దేర్ హెచ్ఆర్ పాలసీస్. ఓకే, హెచ్ఆర్ పాలసీస్ డ్రాఫ్ట్ చేయడం, మా కంపెనీకి హెచ్ఆర్ పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పుడు నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్స్. అండ్ వాళ్ళు they take so much care of every individual employee. అంటే అన్నీ ఆలోచిస్తారు. హెచ్ఆర్ పాలసీ ఫుల్ డ్రాఫ్ట్ తయారయ్యి ఓకే అయ్యేటప్పటికి ఐ లవ్ ద డ్రాఫ్ట్, ఐ లవ్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, వాళ్ళు ఏ ఎక్స్టెంట్గా ఆలోచిస్తారంటే మీరు నేను మనకు తెలుసు మెటర్నిటీ లీవ్ అనేది మనందరం విన్నాం. పెటర్నిటీ లీవ్ గురించి విన్నామా? అట్లీస్ట్ ఆ రోజు లేదు. నేను 2011లో ఐ వాజ్ డ్రాఫ్టింగ్ దిస్ పాలసీ. 2011లో దే వాజ్ నో పెటర్నిటీ లీవ్ ఇన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. మా ఇండస్ట్రీలో వీ హ్యాడ్ ఎ పెటర్నిటీ లీవ్ పాలసీ. అట్లా అంతలాగా ఆలోచిస్తారు వాళ్ళు. ఆలోచించి బెస్ట్ ఆఫ్ పాలసీస్ పెడతారు ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ అండ్ వెల్ విషర్స్. దెన్ ఫ్యూ అదర్ థింగ్స్ లైక్ సాలరీస్ టైంకి పడతాయి. ఫస్ట్ అండ్ డేట్ అనుకుంటే ఫస్ట్ డేట్కి బ్యాంక్లో డబ్బులు పడతాయి. ఇట్లాంటివి మన సొంత బిజినెస్లో మన యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే
మన ఎంప్లాయీస్ మనతో పాటు ఎల్లకాలం ఉంటారు. వండర్ఫుల్. అబ్సల్యూట్లీ. చాలా మంది అవును. అది దట్స్ వాట్ ఐ హావ్ ఆల్సో సీన్. సో యాహ్! సో మీరు ఈ ట్రాన్సిషన్ చెప్పారు సార్. సైమల్టేనియస్‌లీ యూ హాడ్ అదర్ థింగ్స్ ఆల్సో గోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెట్స్ సే మీరు రౌండ్ టేబుల్ యూ హాడ్ యూ ఆర్ హెడింగ్ ద రౌండ్ టేబుల్ ఆల్సో. సో అక్కడ వాట్ డిడ్ యూ డూ? ఎస్పెషల్లీ వన్ థింగ్ వాజ్ 18 స్కూల్స్ గురించి నేను ఐ రెడ్ మీరు డెవలప్ చేశారు. ఏంటి? ఏం చేశారు? ఎక్కడెక్కడ? జస్ట్ లెట్ అస్ నో. బికాజ్ ఓన్లీ అందరూ అనుకుంటారు పొద్దున ఆఫీస్‌కెళ్ళిపోయి మనం వచ్చేస్తాం. ఆర్ మన కంపెనీ చూసుకొని వచ్చేస్తాం. నా పని అయిపోయింది. నా ఫ్యామిలీ నేను బాగున్నాను అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మీరు ఇంతకుముందు కంపెనీలో సీఎస్ఆర్‌ఏ కాకుండా పర్సనల్ కూడా ఎవ్రీబడి మనం ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలం వి నీడ్ టు డూ సంథింగ్ బెటర్ అండ్ లీవ్ అనేది అట్‌లీస్ట్ ఇన్ మై కేస్. బట్ యూ ఆల్సో హ్యావ్ డన్ వండర్‌ఫుల్ దిస్ థింగ్. మీ చాలా హ్యూజ్ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ ఈజ్ ఆల్సో థాట్. సో అది కొంచెం చెప్పండి సార్ దాని సార్ గురించి. ఇదే సిట్యుయేషన్స్‌లో ఒక చిన్నది ఏ ప్రాజెక్ట్ అనేది మీరు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు? ఆఫ్టర్ బిల్డింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఏ ప్రాజెక్ట్ ఐ మీన్ ఇది చేస్తే ఓకే డన్ చాలా బాగా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి ఏ ప్రాజెక్ట్ అది? See, to answer, I never headed anything in roundtable. పెద్ద పొజిషన్ ఏం లేదు ఇప్పుడు. But I was usually the projects convener. మా టేబుల్ ప్రాజెక్ట్స్ కన్వీనర్. ఆ తర్వాత నేను ఏరియా లెవెల్లో కూడా ఏరియా అని ఉంటుంది. ఏరియా లెవెల్లో కూడా ప్రాజెక్ట్స్ కన్వీనర్. ఎప్పుడు నేనేం పెద్ద చైర్మన్షిప్ పోస్ట్లో చేయలేదు. బట్ ఐ లవ్ డూయింగ్ మై ప్రాజెక్ట్స్ కన్వీనర్ పోస్ట్. ఓకే. సో యాజ్ ప్రాజెక్ట్ లక్కీలీ ఏమైందంటే ఆ రోజుల్లో దేర్ వాజ్ దిస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాల్డ్ జన్మభూమి ప్రోగ్రామ్. చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషన్. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జన్మభూమి ప్రోగ్రామ్. ఆ జన్మభూమి ప్రోగ్రాంలో ఏంటంటే ఇఫ్ యూ బిల్డ్ ఎనీ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్, అంటే అది క్లినిక్కే కానివ్వచ్చు, పిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, ఎనీథింగ్ యూ బిల్డ్ ఇన్ అ గవర్నమెంట్ ల్యాండ్ విచ్ ఇస్ మెంట్ ఫర్ పబ్లిక్ యూజ్ అండ్ విచ్ విల్ బి రన్ బై ద గవర్నమెంట్. దానికి 70% ఫండింగ్ విల్ కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ 30% ఇస్ టు బి రేజ్డ్ బై ఇండివిజువల్స్. ఈ స్కీమ్లో వి బిల్డ్ సమ్ బ్యూటిఫుల్ స్కూల్స్. ఓకే. వీ స్టార్టెడ్ విత్ స్కూల్ ఇన్ మాసప్ ట్యాంక్లో రెడ్ క్రాస్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అని చెప్పి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అది చివరికి తయారయ్యేటప్పటికి ఇట్ వాజ్ లైక్ ఇట్ కుడ్ అవుట్ బీట్ ఎనీ ప్రైవేట్ స్కూల్ ఇన్ దోస్ డేస్. ఐమ్ టాకింగ్ 1998. ఎనీ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. మేము కంప్లీట్ అయ్యారు. దాని ఇనాగ్రేషన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ రోజు ఉన్న గవర్నర్ రంగరాజన్ గారు వచ్చారు. రంగరాజన్ గారు మిస్సెస్ ఉన్నారు యాజ్ హెడ్ ఆఫ్ రెడ్ క్రాస్. సో దే ఆల్ లవ్ ద ప్రాజెక్ట్ అండ్ ఫ్రమ్ దేర్ స్టార్టెడ్ అవర్ జర్నీ. అంటే ఆ మంచి ప్రాజెక్ట్ చూసేటప్పుడు జనాలు we had no dearth of donors. ఆఫ్టర్ దట్ ఎక్కడ మాకు డబ్బులకి కరువు అనేది లేదు. డోనర్స్ విపరీతంగా వచ్చారు. సో ఆ తర్వాత మేము ఇంకొకటి పురందర్ రౌండ్ టేబుల్ గవర్నమెంట్ హై స్కూల్ అని అది బేగంపేటలో కట్టాము. ఇమీడియట్గా డోనర్స్ 30% ఫండింగ్ ఫ్రమ్ వన్ సింగిల్ డోనర్. 70% funding, of course, government. We are the coordinators. We coordinate between government. We can coordinate contractor, establishing, architect, building, construction, anta complete chesi mali Chandrababu Naidu garito inauguration చేయించడం మన బాధ్యత. ఓకే. ఇలాగ మళ్ళీ ఇంకోటి ఫిల్మ్ నగర్లో ఇంకో స్కూల్ కట్టాము. ఆ తర్వాత మై ప్రైడ్ ఆఫ్ అసోసియేషన్ ఇస్ వన్ స్కూల్ ఇన్ ఒరిస్సా. I'll tell you a little bit about it. బట్ ఇంకెక్కడ ఉన్నాయి స్కూల్స్ అంటే మనం ఆ తర్వాత నేను ఏరియా ప్రాజెక్ట్ కన్వీనర్గా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఒక 7 స్కూల్స్ కట్టాము. దట్ వాజ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఎంబీ ఫౌండేషన్. మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఉంది, విక్రమ్ గారు. సో మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అండ్ విప్రో ఫౌండేషన్ వాళ్ళిద్దరూ ఫండ్స్ ఇచ్చారు. వి బిల్ట్ అగైన్ 7 schools in there. Then another 7 schools came up in రంగారెడ్డి district under the same scheme. ఇలాగే ఎంబీ ఫౌండేషన్ అలా ఫండింగ్. ఇది ఏరియా లెవెల్లో నేను కన్వీనర్గా ఉన్నప్పుడు ఇండివిజువల్ టేబుల్స్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్స్. అచ్చా, నౌ టు ద క్వశ్చన్ దట్ విచ్ ప్రాజెక్ట్ ఐ ప్రౌడ్ అబౌట్. ఇట్ ఈస్ ద ఒరిస్సా ప్రాజెక్ట్. సో ఎందుకు అది ప్రౌడ్గా ఫీల్ అయ్యారు? 2000లో దేర్ వాజ్ దిస్ సైక్లోన్ అండ్ హ్యూజ్ సైక్లోన్. దేర్ వాజ్ టెరిఫిక్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ హిట్ ఒరిస్సా బ్యాడ్లీ. అయితే అందరూ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ వాట్ టు డూ ఫర్ ద సైక్లోన్ రిలీఫ్. We said we will not send clothes and all that because clothes and all were getting piled up in railway stations, not being used and all that. That is not what.
we are used to building schools, so we wanted to do something in that field. We went, small team of 3-4 people of us went. We went to బెహరాంపూర్ అక్కడ కలెక్టర్ ఉన్నాడు ఆ రోజు, మతివతనన్ అని. మతివతనన్ కలిసాం. కలిసినప్పుడు మేము మతివతనంతో అన్నాం, సార్ వీఆర్ గివెన్ టు అండర్స్టాండ్ దట్ ద మేజర్ లాస్ ఆఫ్ లైఫ్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ దెర్ ఇస్ నో కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇన్ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ ద విలేజెస్ ఆన్ ద కోస్ట్. If there was a concrete structure, many lives would have got saved. We are told that Matiwatanan looked at me and smiled. He said, "What, Sriram? How can there not be any concrete structure? Every village will have either a small community center or a temple or some school, something there will be. So there is no question. Anyway, since you brought the subject up, do one thing. I'll give you 2 jeeps and I'll give you my 4-5 people. You move around my entire district, Behrampur district, and see if you can come across any such location." So we took it up. We went around to 2 jeeps పట్టుకుని తిరగడం మొదలు పెట్టాం. వాళ్ళని అడిగితే ఇక్కడ అంటారు, ఇంకోళ్ళని అడిగితే ఇంకోటి. చివరికి ఒక పర్టికులర్ విలేజ్కి వెళ్ళాం. ఒక వాగుని దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 4 కిలోమీటర్లు నడవాలి. Then we came upon this village. It is a huge village consisting of fishermen folk, Podampeta village, okay, and where there is no concrete structure. That entire village survived only because the waves did not reach their hut levels. Some God has helped them and they survived that. But they were all, their huts were all devastated. So then we went back to Matiwatana and said, "This is the village where we want to work." So he looked at his people and said, "Hey, you mean really like this village exists?" And his people said, "Yes, sir." And that is where we started work. Now, it was a very difficult task. నార్మల్గా మేము ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా హైదరాబాద్లో స్కూల్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే నల్గొండ జిల్లాలో ఎక్కడైనా స్కూల్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే వి కీప్ అ టైమ్ లైన్ ఆఫ్ అరౌండ్ 1 year. అట్లాంటిది ఇక్కడ మాకు 2.5 years పట్టింది. అంటే కాంట్రాక్టర్ పారిపోయాడు, తర్వాత ఇంకొకరు ఏమైనా తీసుకొచ్చి పెట్టాము, చేసాము. 2.5 years పట్టింది. And at the end of 2.5 years, by the time that it was a cyclone shelter cum school, okay, it was built on the lower side. Still there will be space for people to come to that place if there is a cyclone kind of situation. And 2.5 years మేము ఎప్పుడైతే ఇనాగ్రేషన్కి వెళ్ళామో the entire scenario of that village had changed. Governor of Orissa, Mr. M.M. Rajendran, came for the inauguration. గవర్నర్ వస్తున్నారు కాబట్టి వాగ్ మీద ఒక బ్రిడ్జ్ పడిపోయింది. బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ విలేజ్ దాకా డాంబర్ రోడ్ పడిపోయింది. ద విలేజ్లోనేమో అప్పటికి ఆ 2.5 years సిన్స్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ had discovered the village, there were thrift groups moving around in that village. They taught the ladies how to save money, chit fund ani, adani, idani, how to save money. People were saving money. Government had already sanctioned a fish drying stockyard worth about 40 lakhs or so. And my school project, by the way, is only 10.5 lakhs. Okay. My school project is 10.5 lakhs total project cost, which is totally sponsored by one donor from Bangalore. Okay. Then the fish drying stockyard. So the entire economy of that village had lit up by that time, 2.5 years. చిన్న చేంజ్ వన్ ఇనిషియేటివ్ 10.5 lakhs contribution. ఒక విలేజ్ ది వాతావరణం మారిపోయింది. Entire village market. That to me is a pride of association. Yes. సో వెన్ కమ్ టు మళ్ళీ ఆక్సిజన్, సో మీరు సెమ్కబ్లో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆక్సిజన్ మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఈ ఆక్సిజన్ వచ్చిన తర్వాత సార్ మీరు ఫస్ట్ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు ఫస్ట్? అంటే నేను అప్పటికి మా సన్ వెనక్కి వచ్చేసాడు, అనురాగ్. హీ హెడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద యూఎస్, ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని. ఇద్దరం కలిపి వీఆర్ లుకింగ్ అవుట్ ఫర్ సమ్ న్యూ బిజినెస్ ఏదైనా. నేను కూడా సెమ్కాప్లో అప్పుడే మానేసాను. సో చేద్దామని వి కేమ్ అక్రాస్ దిస్ ఇండస్ట్రీ. ఇట్స్ an existing industry running brand, but the promoter was not able to focus on this brand because he had a major real estate business. Okay. So he was willing to give up this business. Main take over. So
టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఛాలెంజెస్ అంటారా, ఛాలెంజెస్ ఆర్ దట్ we could see what are all the what are, అంటే మేబీ బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ ఐ కుడ్ సీ వాట్ ఆర్ ద మిస్టేక్స్ దట్ ఆర్ బీయింగ్ మేడ్ ఇన్ ద దెన్ సెటప్. ఏదైతే ఆ ప్రీవియస్ ప్రమోటర్ ఆయన ఆలోచన ప్రకారంగా ఈ డిస్ట్రిబ్యూటర్లు వద్దు అనుకుని డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ మార్కెట్, he had three, he was supplying to every bakery and every kirana shop from the factory. సో కిరాణా షాప్ది 20 కేసులు ఆర్డర్ వస్తే కంపెనీ నుంచి ఆటో బయలుదేరుతుంది అనమాట టు సప్లై దట్ కిరాణా షాప్. అండ్ ఓవర్ అండ్ అబౌవ్ దట్ యువర్ అకౌంట్స్ హ్యాస్ టు మానిటర్ 3,000 outlets. Too much. 3,000 outlets, and some of them will be on credit also. Somebody వాడు రేపు రావా డబుల్కి అని అంటాడు. రేపు రావా డబుల్కి అంటే మనం దాని క్రెడిట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి కదా మనం అకౌంట్స్లో. దట్ ఈస్ వన్ మేజర్ సిచ్యువేషన్ విచ్ వీ థాట్ వీ హ్యాడ్ టు సెట్ రైట్. అట్లాంటి మనకి ఈవెన్ షాప్ ఫ్లోర్లో కూడా కనిపించినాయి. దేర్ సమ్ బ్యాలెన్సింగ్ రిక్వైర్మెంట్. అంటే మషిన్స్, యువర్ ఫిల్లింగ్ కెపాసిటీస్, ఫిల్లర్స్ ఆర్ హైయర్ కెపాసిటీ దెన్ యువర్ బ్లోయింగ్ కెపాసిటీ. బాటిల్ బ్లోయింగ్ తక్కువ ఉంది, ఫిల్లింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది. సో నేచురలీ మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు పుట్ మషిన్స్, బాటిల్ బ్లోయింగ్ మషిన్స్, సో దట్ ద లైన్స్ మ్యాచ్ అప్ అనమాట. అట్లాంటివన్నీ సెట్ రైట్ చేయాల్సిన పని వచ్చింది. అండ్ దెన్ వీ ఓవర్ ద లాస్ట్ 4 years, 5 years వీ డెవలప్డ్ అ గుడ్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్, స్టేబుల్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ అండ్ స్టేబుల్ సేల్స్ టీమ్ to look after this. And so now more or less I think we have turned around the place. Yeah, you're also there in most of the now Hyderabadలో స్టార్ హోటల్స్లో కానీ, రెస్టారెంట్లో కానీ, షోరూమ్స్లో కానీ, ఎక్కడ చూసినా మీ గ్రీన్ ఆక్సిజన్ వాటర్ బాటిల్స్ కనబడతా ఉంటాయి. సో యా, మీరన్న డిస్ట్రిబ్యూషన్ యొక్క అంటే రిజల్ట్స్ ఆర్ షోయింగ్ అప్. సో బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చూసింగ్ దిస్ ఫీల్డ్ వాజ్ ఎ చాయిసా, లేకపోతే వచ్చిన అవకాశాన్ని వాడుకున్నారా? డిడ్ యూ కన్సిడర్, అంటే బికాజ్ ఇట్స్ హైలీ కాంపిటేటివ్ వాటర్లో, మనం అంటే వాటరే కాదు, ఎనీ బేవరేజ్ ఇండస్ట్రీ అనేది వర్కింగ్ క్యాపిటల్కి మనం చూసాం పెద్ద పెద్ద నేషనల్ లెవెల్లో కానీ అన్నీ కూడా. సో వాజ్ ఇట్ ఎ చాయిస్ ఆర్ అవకాశం వచ్చింది దీన్ని తీసుకుంటాను అనుకున్నారు జనరల్గా? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నేను ఇదే లైన్ ఆఫ్ యాక్టివిటీలో ఉంటాను అని అంటే ఈ మై టేక్ యూ లిటిల్ లాంగర్. అండ్ ఇదే లైన్లో ఉంటాను అనుకుంటే యూ కెన్ స్టార్ట్ స్మాల్, యూ కెన్ స్టార్ట్ అగైన్ ఒక చిన్న గరాజ్ లెవెల్ నుంచి మళ్ళీ ఎదగలుగుతారు. నేను ఐ హ్యావ్ స్పెంట్ ఇయర్స్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ కాబట్టి ఐ కెనాట్ స్టార్ట్ స్మాల్ ఆల్ ఓవర్ అగైన్. ఐ నీడ్ అ ఇండస్ట్రీ ఆఫ్ సర్టన్ స్కేల్. సో దేర్ ఫోర్ ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ సమ్ ఇండస్ట్రీ. Now water and soda ikkada manufacture. Why did I opt for it? Because somewhere I had a gut feeling that, I mean, maybe because of my distribution background, and nenu okappudu cool drinks distribution chesanu kada, so I know a little bit about distribution, how to do the distribution, how to ensure that dantlo lusukule unnai, what are the ways to ensure efficient distribution network ane koncham naku idea undi. Maybe because of the background, I thought that we'll be able to implement that here and be able to get establish a good distribution network and ensure that we do efficient sales. And that was my confidence. And yes, we are in competition with some of the biggest brands in the country, and more and more big houses are entering this, like till the other day it was Bisleri, Tata, Aquafina and Bailey and others. Today now you have got Reliance also entering this field. Yes, we are, but water is a product which everybody drinks every day and during the day at different points of time. It is not like any other product which is had only during one part of the day. So the market is huge. Now, how do you manage to place yourself in this market is an important thing. Yes. And we as of today, we are reasonably well placed. And if the national level players are considered as category A manufacturers, and like Bisleri, Kinley and the others are category A, and the regional players are called placed in category B, then we are among the top 2-3 in category B. That is our present
proposition. We have to now improve upon it and be able to come out with some more products to make a better impact in the market. అండ్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్. సో ఇదే ప్లాంట్ని మళ్ళీ వేరే కంట్రీస్ కానీ వేరే స్టేట్స్ కానీ సో ఎక్స్పాన్షన్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారు సార్ మీరు? చూడండి, this product is a very it is a water, packaged drinking water is a low value high volume product. So transportation plays a very major role. Expensive. So you should draw a line around which up to which you will transport the water. In our case, we are happy catering to up to Telangana as of now. All of Telangana states. Whether to spread to Andhra Pradesh or to Karnataka is a later decision. We are now focused on Telangana, and in being focused, we wish to introduce. We have already introduced a premium water. We want to establish it as a major water in Hyderabad and Telangana. Apart from that, we have got plans for releasing water in glass bottles. Then further to that, in our soda segment, we intend to come out with flavored sodas. So this is our expansion plan. We will keep focused on, while keeping focused on Telangana market, Hyderabad and Telangana, we will bring in all these new products. And at a later stage, think about geographical expansion. సో జస్ట్ నో ఇప్పుడు మీరు చెప్పారు ప్రీమియం వాటర్స్ అని చెప్పేసి, నార్మల్ వాటర్కి ప్రీమియం వాటర్కి డిఫరెన్స్ ఏముంటుంది సార్ ఇప్పుడు? అంటే actually speaking, in terms of actual water, there won't be much difference. But you have whole lot of restaurants who wish to have a premium product to be served to their customers. Ante the packaging should be premium antaru, the look should be premium antaru. Now, so therefore the grammage used while making the bottle is higher. So a costlier bottle is used, a costlier packaging is used, look is much better. So for this we charge a slightly higher premium than the regular water. That is generally okay. Now in the if that is as far as our premium water is concerned. As of now, we've got a premium packaging, premium look. Then there is scope for value addition. Ante meeru, if you come out with some vitamin rich mineral water, or some people today sell alkaline water. Atla ఏదైనా value addition ఉంటే that also calls for a premium rate. సార్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే కంట్రీస్లో మనం చూసుకున్నట్టే మనం నార్మల్గా కోక్ టిన్లో మనం తాగుతున్నాం, అదే టిన్లో వాటర్ కూడా సెల్ చేస్తున్నారు. సో మన ఇండియన్ మార్కెట్లో మన స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో అలాంటి టిన్ ప్యాకేజ్ ఏదైతే వాటర్ మనం మార్కెట్లో రిలీజ్ చేస్తే సస్టైన్ అవుతామా సార్? సో అది మీరు చూసారా? సో అది మీరు చూసారా? ఐ మీన్ ట్రైల్ వేద్దామని కానీ ఒకసారి మనం లాంచ్ చేద్దామని కానీ, సో దానివైపు కూడా R&D ఏమైనా చేశారా మీరు? లేదు, మన అలా చేయం. ఎందుకంటే whatever we sell has to be cost effective. Naturally, tin lo ival repu vachedi ఇక you get cool drinks you get beer cans in cans, you get, but those are high value products. Coca can they can sell at 70 rupees, 80 rupees, or maybe 140 or even higher. So that is, the product inside is costly product. Therefore, they can afford a tin can. Okay. The cost of the can is negative. But water, which we sell at 20 rupees per liter, and the can is going to cost you a majority of the 20 rupees, and how does a manufacturer survive? How does a distributor survive? What does a retailer make? Yes. That's an important aspect. So tin can won't be a good alternative for water. And whatever alternatives come for packaging of water has to be cost effective. అంటే I agree, eco-friendly అని అంటారు, అది అంటారు. Let us have a close look at all suggestions which can be manufactured on a mass scale as well as cost effective. రెండు ఉండాలి. సార్ మీ కేసులో యూ హ్యావ్ దిస్ వన్, నౌ యూఆర్ వర్కింగ్ విత్ యువర్ 2 sons. ఒకరు యుఎస్లో చదువుకొని వచ్చారు, ఇక్కడ ఇంకొకరు NITలో అభినవ్ కూడా వచ్చారు. సో హౌ ఈజ్ ఇట్ లైక్ వాళ్ళతో నెక్స్ట్ జనరేషన్తో పిల్లలతో పనిచేయడం ఒకటి, అండ్ సైమల్టేనియస్లీ ఫ్యామిలీ బిజినెస్లో ఇట్లా మెంబర్స్ యాడ్ అయినప్పుడు ఛాలెంజెస్ ఆర్ ఆపర్చునిటీస్, ఇట్ కుడ్ బి న్యూ పర్స్పెక్టివ్స్, అండ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో పనిచేయడం మీరు, బికాజ్ యూ వర్క్ 35+ years, సో అన్ని రకాల వాళ్ళతో పనిచేశారు. బట్
వర్కింగ్ విత్ యువర్ కిడ్స్ మళ్ళీ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు చదువుకున్న ప్లేస్ని బట్టి, వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీని బట్టి కానీ మార్పు ఉంటుంది. సో హౌ ఈజ్ ఇట్ దిస్ ట్రాన్సిషనే కానీ ఫ్యామిలీ బిజినెస్లో వీళ్ళ డిసిషన్స్ కూడా తీసుకొని వర్క్ చేయడము, అండ్ ఫర్ దెమ్ ఆల్సో జాయినింగ్ డైరెక్ట్లీ ఫ్యామిలీ బిజినెస్, వాట్ ఆర్ ద పర్స్పెక్టివ్? ఎందుకంటే కొద్దిమందికి నచ్చుద్ది, లాట్ ఆఫ్ పీపుల్ పెద్ద బిజినెస్ ఉన్నా కానీ జాబ్కి వెళ్ళిపోతారు. సో జస్ట్ వాంటెడ్ టు నో ఫ్రమ్ దట్. I agree with you. అంటే I have also seen lot of my friends పెద్ద బిజినెస్ క్రియేట్ అయింది either in their lifetime or something that they have developed over generations, but they're not able to pass it on to their children, and because the children is just not interested in the line of business, they're not interested in the line of activity. Okay, in my case I'm a fortunate man. Okay, fortunate ante maybe also because of the one is the children themselves want to be in the brick and mortar business. They are not moved towards this latest ante latest like computers and okay, while they are all technologically savvy, they don't want to be in use that as a business for their own purpose. So that is one fortunate thing. Second is, ఇప్పుడు Anurag, the elder son, has done his industrial engineering from Purdue University. The younger one, Abhinav, has done his production engineering from NIT Trichy. నేను అనుకోవడం ఇద్దరు when they come to our factory and our shop floor, they find lot of things on our shop floor and in this business which are very related to what they have studied. అంటే షాప్ ఫ్లోర్లోకి వచ్చి యూ సీ ఆటోమేటెడ్ లైన్స్, fully automated lines running, beautiful machines making bottle blowing machines, bottle filling machines, then after that labeling, and then after that shrink wrap, and then so all this will be part of what they have studied in the thing. Second thing is, e particular business law, it has all the challenges related to production technology and industrial engineering, as well as financial management is very important in this business. Your sales management is even more important, by managing your sales team and getting your best sales. Then purchase on the stores on the all aspects of what they have studied is there in this business. Yeah, maybe that is one of the major reasons why they both are interested in this. And I consider that good blessing for me. Yeah. So that is how they must be interested, and I do hope that they continue with the same enthusiasm to make this company a much bigger company. సో ఆ విషయంలో బ్లెస్సింగే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబ్లీ మీరు ఒక ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడము అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఈస్ దేర్ ఎనీ థింగ్ యూ ఫౌండ్ ఇట్ డిఫరెంట్, ఆర్ బికాస్ వాట్ హ్యాపెన్స్ ఈస్ చాలా మంది కూడా ఫేస్ చేస్తారు. యూ బిల్డ్ ఎ బిజినెస్, యూ వాంట్ మీన్ తర్వాత జనరేషన్ వాళ్ళు వచ్చి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటాం, బట్ మేనేజింగ్ అండ్ ఎంప్లాయీస్ డిఫరెంట్, మేనేజింగ్ మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మీ కేసులో అబ్బాయిలు, బట్ మీ అబ్బాయిలు బట్ బ్రదర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళని కజిన్స్ అయి ఉండొచ్చు, ఎలా అంటే ఈజ్ ఇట్ ఎనీ డిఫరెన్స్, ఆర్ డూ యూ థింక్, ఆర్ ఇట్ ఈస్ సేమ్? Anil, you are asking with a lot of experience for sure. No, because he's asking a very relevant question. అంటే ఎస్, మన పిల్లలు బిజినెస్లో వచ్చినప్పుడు మేనేజ్ చేయడం విల్ బి స్లైట్లీ డిఫరెంట్. ఎందుకు అంటే దే ఆర్ నాట్ యువర్ రెగ్యులర్ ఎంప్లాయీస్. Okay, your regular employees, when you tell them this is what you want done, they will say yes sir, and they'll get it done. When it is your own children, you say that this is how it has to be done, they'll say no, this is not how it has to be done. You have to have the capacity to listen to them, understand what they're saying, and try to see if your idea and their idea can be gelled somewhere. First point. Second point is, what I am finding is, quite often these youngsters are coming up with very good thought processes, very good thoughts, very good ideas, which are very useful for the business. So వాళ్ళ మాట వినటం అనేది is very important. వాళ్ళ మాట విని వాళ్ళకి తగ్గట్టుగా మనం మన ఐడియాస్ మలుచుకోవడం కూడా is just as important. దాంతో ఐఎమ్ షూర్ కొన్ని చోట్ల కరెక్షన్ చేయాల్సిన పని వస్తుంది.
అది ఎక్కడో కొన్ని చోట్ల ఆ కరెక్షన్ దగ్గర మనం సటిల్గా పెట్టుకునో, లేకపోతే మనం కంట్రోల్ ఎలాగో మన చేతుల్లో ఉంది. కంట్రోల్ అంటే కంట్రోల్ కాదు, బట్ ఫైనల్ డెసిషన్ ఇస్ అట్ అవర్ ఎండ్ కాబట్టి కొంచెం వీ కెన్ పుట్ ఇట్ ఇన్ అ రిక్వెస్టింగ్ టోన్ అండ్ సే దట్ ఈ విధంగా మారుద్దాం రా బాబు అని అనొచ్చు మనం. బట్ జనరలీ స్పీకింగ్ దేర్ ఐడియాస్ అండ్ దేర్ వేస్ ఆఫ్ థింకింగ్ ఆర్ సో మచ్ బెటర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ ఓల్డ్ టైమర్స్. అంటే దిస్ ఈజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫేస్ సార్. అంటే మనము యూ బిల్డ్ సంథింగ్ అండ్ వాళ్ళు కొన్ని థింగ్స్ దే డూ బెటర్ సమ్ టైమ్స్. మీరు అన్నట్టు 2 రకాలుగా చూడాలి, ఆలోచించాలి. ఎందుకంటే చాలా బిజినెస్ హౌసెస్లో ఇక్కడే డిఫరెన్సెస్ వస్తాయి. అండ్ పెద్ద బిజినెసెస్ కెన్ అఫోర్డ్ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అని, పెద్ద పెద్ద బిజినెస్ హౌస్ జిఎంఆర్ లాంటి వాళ్ళు దే హైర్ కన్సల్టెంట్ అట్లాంటివి చేసుకొని చేయగలుగుతారు. బట్ సంబడి యూజ్ మనం పెరుగుతూ ఉన్నాము, అట్లాంటి బిజినెసెస్ కూడా ఏంటంటే మీరు అన్నట్టు ఓపిక అనేది అండ్ యూనో ద టాక్ట్ఫుల్నెస్ అనేది కంపల్సరీ. సార్ ఇంకొకటి ఈ జర్నీలో means we spoke about this, but personal life lo how important was like madam support. So madam is a doctor herself, and ఈ మేనేజింగ్ కానీ ట్రాన్సిషన్లో కానీ, బికాజ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ చూస్తే ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక పర్సన్ మన లైఫ్ పార్ట్నర్ కూడా వాట్ ఎవర్ డిసిషన్స్, బికాజ్ మీరు ఏవి కూడా సింపుల్ తీసుకోలేదు. కార్పొరేట్ నుంచి కేమ్ టు బిజినెస్, then you took you sold and came back to the job again. Malli manchi corporate life you have seen, wonderful life. Then again went back to now what you're doing now, manchi business build chesaru scratch nunchi teeskoni. Now you well known brand Hyderabad lo ippudu water brand ante Oxygen is one of them. So ee process lo family and her support, how was it like, how important was it? At the end of the day, family support is very important. And in my case, I'm fortunate that she is a highly independent lady, and both in her thinking process as well as with her career also. So she has her own career as a doctor, and I do my. Both of us ensure that the family runs smoothly. All financial requirements are taken care of between both of us. Now, to what extent one supports the other, that varies in every family. But otherwise, given her independent thinking, she gives her independent opinions about what I do, what I don't do, about different aspects of the children's, the careers, etc. So that is how we run. సార్, మీ జర్నీలో ఒక 35 years ప్లస్ మీ జర్నీలో, సో మీరు ఒక మంచి ఎంఎన్సీలో వర్క్ చేశారు, మళ్ళీ ఆంటర్‌ప్రెన్యూర్‌గా మీకు వర్క్ చేశారు. ఇప్పుడున్న యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇప్పుడు మొత్తం ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో, సో వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ మంచి ఒక క్వాలిటీ ఉండాలంటే మీకు ఏ క్వాలిటీ ఉండాలో మీరు చెప్తారు? ఆర్ ఫ్యూ, నాట్ ఒకటే కాదు, కొన్నైనా పర్లేదు. బికాజ్ ఛాలెంజింగ్ అంటే యూ హ్యావ్ సీన్, అప్పుడు ఛాలెంజ్ లేదని కాదు, ఎట్ దట్ టైమ్ ఆల్సో దేర్, నౌ ఆల్సో ఓన్లీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ మారుతూ ఉంటాయి. బట్ వాట్ డూ యూ థింక్ ఆర్ ఆ మెటిల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఆర్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా అవుదాం అనుకునే వాళ్ళకి ఉండాల్సిన ఫ్యూ బేసిక్ థింగ్స్ అకార్డింగ్ టు యూ, మీరు ఇంత చూసారు, వాట్ డూ యూ థింక్? అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే కొన్ని చాలా బిజినెసెస్ వస్తున్నాయి మార్కెట్‌లో, అలాగే బిజినెసెస్ పోతున్నాయి కూడా, షట్ డౌన్ కూడా అవుతున్నాయి. సో మీరు అక్కడ ఏ క్వాలిటీ మిస్ అయినా, మీన్ ఏ చేంజెస్ చూసారు అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? See, to be an entrepreneur, there are a lot of qualities which are required. Lot of qualities, okay? And it is not possible for me to list out 1, 2, 3, 4 atla. But if you ask me which are the important, I would list 3 qualities as important qualities. The person should have patience. Should have patience with patience. And when I use the word patience, it is patience with everything. Patience with the people around you, patience with your money position, patience with your vendors, with your banks, with morning listening. And impatient ga unte you are going to break something over there. So patience is an important quality. Second important quality I think is persistence. Okay, the person should be persistent. Ante anni first attempt lo success aipovu. First attempt కాకపోతే సెకండ్ అటెంప్ట్, ట్రీట్ ద ఫస్ట్ అటెంప్ట్ యాజ్ ట్రీట్ అ ఫెయిల్యూర్ ఆల్సో యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్ అండ్ కంటిన్యూ టు వర్క్ ఆన్ ఇట్.
అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మేజర్ డెసిషన్స్, పెద్ద పెద్ద డెసిషన్స్, బిజినెస్ ఫ్లాప్, బిజినెస్ నాట్ ఫ్లాప్, దాని కూడా మాట్లాడలేదు. బేసిక్ యాటిట్యూడ్ షుడ్ బి ఆఫ్ పర్సిస్టెన్స్. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాం, అరటిపళ్ళు తీసుకురా అని చెప్పి, పక్కకి వెళ్ళాను, వాడి దగ్గర అరటిపళ్ళు అయిపోయినాయి అని చెప్పి ఇంటికి రాకూడదు నేను. ఐ షుడ్ పర్సిస్ట్ విత్ ఇట్. ఆడి దగ్గర అరటిపళ్ళు లేకపోతే అవతల ఇంకొక 500 yards అవతలకి వెళ్ళి ఇక అరటిపళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి నేను. దట్ ఈస్ పర్సిస్ట్. దట్ ఈస్ అ క్వాలిటీ విచ్ పర్సన్ షుడ్ ఇన్నేట్లీ డెవలప్. ఏదైనా ఒక పని చెప్పారంటే ఆ పని మీద ఉండాలి, నేను ఆ పని సాధించాలి. పర్సిస్టెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ. థర్డ్ థింగ్ ఇస్ పాజిటివిటీ. పర్సన్ షుడ్ బి హైలీ పాజిటివ్. అంటే యాజ్ అన్ ఎంటర్ప్రినర్ యు ఆర్ లైక్లీ టు గో త్రూ టెన్స్ టైమ్స్, యు ఆర్ లైక్లీ టు గో త్రూ difficult times, but you should not lose your positive attitude. I will succeed. ఆయన దేవుడు ఉన్నాడు, మధ్యలో నా డిటర్మినేషన్ ఉంది, ఐ విల్ సక్సీడ్ అనే కాన్ఫిడెన్స్తో ఉండాలి. మంచి ఆ కాన్ఫిడెన్స్, ఆ పాజిటివిటీ అనేది ఉండాలి ఎంటర్ప్రినర్. అంటే దీస్ ఆర్ 3 important, apart from whole lot of others. But if you ask me to list, I will list these 3 as important qualities. So, and last question, when come to Oxygen, so 3 to 5 years, next upcoming 3 to 5 years, so Andhra and Telangana, both Telugu states lo, so business సంబంధించి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? Like I said, right now we are not interested in geographical expansion. We are more interested in within the plant and within Telangana. We will work on introducing newer products, that is our premium water, then after that water in glass bottles, and after that in soda segment we want to come out with flavored sodas, and so these areas we will be more focused on. Sir, you have seen so many things in the life. So what do you think is a turning point in terms of in your life, or points which are అంటే మీరు మీకు గుర్తుంచుకునేట్టు, అంటే మళ్ళీ గుర్తుకొస్తే ఎస్ ఆ డిసిషన్, ఆ పని, ఆర్ ఆ టైం విచ్ రియల్లీ హెల్ప్ మీ వేర్ ఐ ఆమ్ టుడే అని అనుకోవడానికి కానీ అలాంటి, అంటే జస్ట్ వాంటెడ్ టు నో, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ 1 or 2, అరే ఆ టైంలో నేను ఇది చేశాను అందుకే ఇక్కడ, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటి సిచ్యువేషన్ నాకు నిజంగా బిజినెస్లో కలగలేదు, కానీ నా సోషల్ వర్క్లో కలిగింది. If you don't mind, I'll tell that as an incident, just for that encouraged me to be what I am, continue to be what I am. మేము అప్పటికే కొన్ని స్కూల్స్ కట్టున్నాము. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇనాగ్రేషన్కి. హీ న్యూ ద క్వాలిటీ ఆఫ్ స్కూల్స్ దట్ వి బిల్డ్. వీ యూస్ టు బిల్డ్ అట్ వెరీ లో కాస్ట్. అంటే వీ యూస్ టు బిల్డ్ schools at a rate of around 450 rupees per SFT, when government contractors were building at 1,000 rupees per SFT. Okay, so that was one of the reasons why we were encouraged. I'm talking about round table. We were encouraged to build schools because we were doing cost effective schools and much more better with. So one particular school we built in Begumpet, and I wanted him to come for the inauguration, but I was not able to get an appointment with him. I was visiting his office, secretariat, then I was visiting his house. హౌస్ దగ్గర ఉన్నప్పుడు సడన్గా ఎంటైర్ హడావుడు మొదలైంది. ఏంటి హడావుడి అంటే, సీఎం గారు బయలుదేరుతున్నారు, ఎక్కడో బయటకు వెళ్తున్నారు, కార్లు రెడీ చేస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళు అటు పరిగెడుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు, గన్మెన్లు డోర్ తీస్తున్నారు. సీఎం గారు వచ్చారు, దిగారు, మెట్లు దిగారు, కారు ఎక్కబోతున్నారు. తిరిగి నా వంక చూసి, ఏం బ్రదర్ ఎప్పుడు మన నెక్స్ట్ స్కూల్ ఇనాగ్రేషన్ అని వచ్చారు ఆయన. I was thoroughly thrilled. I rushed up to him and I said, sir, next school మంది బేగంపేటలో ఉంది, ఇలాగా మీ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాను. అక్కడికక్కడే ఈ ఫిక్స్ ద అపాయింట్మెంట్, టోల్డ్ హిజ్ అసిస్టెంట్స్, ఇక ఈ డేటు ఈ టైము ఇది ఫిక్స్ చేయవా, ఈయన ఇప్పుడైనా ఇనాగ్రేషన్కి అడిగితే మీరు రిఫ్యూజ్ చేయకండి అని చెప్పడం జరిగింది. ఐఎమ్ థరోలీ ప్రౌడ్ ఆఫ్ దట్ మూమెంట్ అనమాట. సార్, వండర్ఫుల్ కన్వర్సేషన్ ఇవాళ. మంచి, అంటే లాట్ ఆఫ్ థింగ్స్ కేమ్ అవుట్. ఇఫ్ సంబడి హూస్ ఇన్ క్రాస్ రోడ్స్, కొత్తగా బిజినెస్ చేస్తున్నారు ఆర్ చేద్దాం అనుకుంటున్నారు, వాట్ డూ యూ, జస్ట్ పార్టింగ్ థాట్ లాగా, ఒక వాట్ షుడ్ బి యువర్ థింగ్, ఒక ఐడియాను, ఆర్ వాట్ షుడ్ దే డూ, పర్సిస్ట్ టు కంటిన్యూ దట్, ఆర్ ఒక జస్ట్ పార్టింగ్ థాట్ ఒకటి చెప్పండి సార్. Everybody
I believe that everybody at the bottom of his heart is an entrepreneur, wants to be an entrepreneur. He could be doing a job in the biggest of multinationals and must be having a very secure job, paying well, but still somewhere he wants to be an entrepreneur. Okay, still somewhere he wants to still come out and be on his own. And I love that thought. And I would encourage anybody to do it. But please give a relevant thought to your background. అంటే మనం మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన మీద రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇప్పుడు మనం ఈ సెక్యూర్ జాబ్ మానేసుకుని ఈ బిజినెస్ పెట్టదలుచుకుంటే ఒక 4 ఏళ్ళ పాటు కష్టాల పాలైతే కనుక మన మీద ఆధారపడి ఉన్న మనుషులందరూ విల్ దే బీ సేఫ్ అనేది ఇస్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. అది ఆలోచించుకుని అండ్ మెంటలీ బీ ప్రిపేర్డ్. అంటే ఇవాళ రేపు ఉన్న ఈ కంప్యూటర్ బిజినెస్లో వాళ్ళు ఏంటో మరి వాల్యుయేషన్లు అంటారు, డబ్బులు అంటారు, సంవత్సరంలో డబ్బులు సంపాదిస్తున్నారు అంటారు, అవన్నీ నాకు తెలియవు. నాకు తెలిసిన బిజినెస్ ఏంటంటే ఐ నో ద బ్రిక్ అండ్ మోటార్ బిజినెస్. ఆ బ్రిక్ అండ్ మోటార్ బిజినెస్లో ఇట్ టేక్స్ అ ఫ్యూ ఇయర్స్, ఇట్ టేక్స్ దిస్ జెస్టేషన్ పీరియడ్. It takes some cases maybe 3 years. If 3 years you're starting to make money, you're a lucky man. It may take 4 years or 5 years. ఈ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఆ 4 years మీరు తట్టుకోగలిగే శక్తి ఉందా, మన వెనకాల అవర్ లవ్డ్ వన్స్ ఆర్ గోయింగ్ టు బి సేఫా అనేది జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసుకుని టేక్ యువర్ స్టెప్. దానికి తగ్గట్టుగా ఫైనాన్సెస్ ఉన్నాయా మన దగ్గర, ఇప్పుడు బిజినెస్ రన్ చేయాలి. ఇప్పుడు ఇంకో చిన్న మాట, మనల్ని ఫైనాన్స్ చేసే వాళ్ళకి అంటే బ్యాంక్స్కి సహా మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అని అంటే, 100 రూపాయలు అని చాలా మంది ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ₹120 ప్రాజెక్ట్ పెడతారు. ₹120 ప్రాజెక్ట్ ఏంటంటే ఆ ₹20 ఎలాగో రొటేషన్లో వచ్చేస్తుందిలే అనుకుంటారు. ఓకే, నేననేది ఏంటంటే డోంట్ డూ దట్. నీకు, నీ ఫైనాన్షియర్స్కి, నీ బ్యాంకర్స్కి అందరికీ కలిపి బిట్వీన్ ఆల్ ఆఫ్ యూ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రేజ్ ₹100, ప్లీజ్ ప్లాన్ ఫర్ అ ప్రాజెక్ట్ వర్త్ ఓన్లీ ₹80. That ₹20, keep it as your emergency fund, as your fund which you will fund this project over a period of 4 years while running the project. ఆ ₹20 జాగ్రత్తగా పక్కకు పెట్టండి. that is my opinion. No harm if your project is only ₹80. Don't go for that ₹120 project. Go for the ₹80 project. If you succeed with this ₹80 project, it will become a ₹800 project tomorrow at the end of 5 years. So don't worry about that 120. There are loss of opportunity అని అనుకోకండి. ₹80 ప్రాజెక్ట్ పెట్టండి. దట్ ఈస్ మై సజెషన్. వండర్ఫుల్. ఎస్పెషల్లీ లివరేజ్ ఇప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ స్టికింగ్ టు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. అండ్ థ్యాంక్ యూ, మీరు మాకు టైం ఇచ్చారు, ఓపిక్గా ఆన్సర్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్. అండ్ హోప్ఫుల్లీ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా మీ బిజినెస్ ఏవైనా ఉంటే, అంటే లైఫ్లో అన్ని రకాల ఛాలెంజెస్ వస్తాయి, అండ్ కమిట్మెంట్తో ఆర్ కన్విక్షన్తో చేస్తే మాత్రం పక్క బిజినెస్ నుంచి జాబ్ నుంచి మళ్ళీ ఇంకొక బిజినెస్ కూడా సార్ ఎలా మూవ్ అయ్యారు. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ షూర్. ఎవరికైనా ఉంటే మాత్రం పక్క మీరు కూడా సార్ చెప్పినట్టు వెనకాల గురించి ఆలోచించుకొని, ఫ్యామిలీ లవ్డ్ వన్స్ గురించి ఆలోచించుకొని, అంటే ఆ ప్లానింగ్ చేసుకుంటే పక్కా సక్సెస్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే అని మాత్రం సార్ నుంచి వాళ్ళు నేర్చుకుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా ఛానల్లో ఏంటంటే ఒక 1 lakh ఆంటర్‌ప్రెన్యూర్స్‌ని మేము ఎంకరేజ్ చేయాలనే మోటివ్‌తో ఈ ఆంటర్‌ప్రెన్యూర్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా మీలాంటి పెద్ద పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్స్ మేము బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నాం. సో మీ జర్నీ అది నాకు చాలా ఇన్స్పిరేషన్. ఐ మీన్ ఎంఎన్సీగా వర్క్ చేసి మళ్ళీ ఆంటర్‌ప్రెన్యూర్‌గా మెషిన్ నుంచి మళ్ళీ సిఆర్ఎస్సీ అటైపు వెళ్ళి మళ్ళీ ఆక్సిజన్ స్టార్ట్ చేసి, మరి ఇందులో ప్రీమియం వాటర్ బాటిల్స్ అండ్ నెక్స్ట్ సోడాస్ కానీ, ఫ్లేవర్ సోడాస్ కానీ, ఇవన్నీ మళ్ళీ నాకు బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆక్సిజన్ అండ్ సోడా ప్రీమియం వాటర్ బాటిల్స్. So thank you for coming to Social Post. Also big all the best to next generation also. Lot of people, very few people బిల్డ్ చేసింది నెక్స్ట్ జనరేషన్ సక్సెస్ఫుల్గా ఇచ్చి వాళ్ళని కూడా సెట్ చేయడానికి టైం ఉంటుంది. యువర్ ఆ విషయంలో మీరు బాగా చేస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మీకు మీ అబ్బాయిలు ఇద్దరికి కూడా. ఆక్సిజన్ రీజనల్ బ్రాండ్ నుంచి సబ్ నేషనల్ నుంచి నేషనల్ బ్రాండ్ కావాలని వి ఆల్సో విషింగ్ యూ బెస్ట్ ఆఫ్ ద లక్స్. థ్యాంక్ యూ సార్.